శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తిలక్ కళింగ బీసీ, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నరసాపురం గూడూరు ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ. గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసీ, నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ బీసీ, బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ, నెల్లూరు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు రెడ్డి ఓసీ, తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ, కర్నూలు బివై రామయ్య బోయా బీసీ, నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి ఓసీ, హిందూపూర్ జొలదరస్సి శాంత బోయా బీసీ, అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబ బీసీ. ఫైనలిస్ట్ అందరికీ నమస్కారం అండి. గత సంవత్సరం 2019లో నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము. మళ్ళీ 2024 కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామండి. సీట్ ఇచ్చిన దానికంటే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని లిస్టు చదివించిన దానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే మునివేళ్లతో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడిన చాలా సమాజం నుంచి వచ్చిన వాళ్ళం. చాలామంది దగ్గర అవన్నీ కూడా అవమానాలు పాలయ్యి అవమానాలు చేయబడి వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నా వాళ్ళు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అని చెప్పడమే కాకుండా చేసి చూపించి ఇవాళ మా అందరికి కూడా ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం, మా జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఎవరు చెప్పిన మాటలుగాను, ఓట్ల కోసం చెప్పిన మాటలుగానే మిగిలిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి, మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కన వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గరకు రమ్మని కౌగిలించుకునే వ్యక్తులు ఏదో ఒక రోజు రాకపోతారు అనుకునే సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన చనిపోవడం, మా జీవితాల్లోనైతే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి వల్లనే మేము ఆర్థికంగా బలపడ్డాం. ఆయన వచ్చిన తర్వాత రుణమాఫీ జరగనివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, కరెంటు బిల్లులు కట్టక గత ప్రభుత్వం హయాంలో మా మోటార్లన్నీ పీకి గుంటూరు మరి ఎస్సీ కార్పొరేషన్లో తీసుకెళ్ళి పెట్టిన సందర్భం. దాదాపుగా 70 మోటార్లు తీసుకెళ్ళి కరెంటు మోటార్లు తీసుకెళ్ళి కరెంటు బిల్లు కట్టలేదు. అప్పుడు బిల్లు అంతా ఉండేది కాదు, 15 రూపాయలు 20 రూపాయలు బిల్లు ఉండేది. ఆ బిల్లు కట్టినప్పటికి కూడా మోటార్లన్నీ తీసుకెళ్ళి టీడీపీ ప్రభుత్వం అవన్నీ తీసుకెళ్ళి ఒక చోట గుట్టగా పెడితే మేము 100 సార్లు తిరిగినా కానీ ఆ మోటార్లు ఇవ్వలేదు, పైర్లన్నీ వదిలేసిన సందర్భం. కానీ అదే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రావడం, అదేవిధంగా మా అందరినీ ఆదుకోవడం, బ్యాంకు లోన్ పెట్టినప్పుడు లోన్ రద్దు అవడం, మేము ఇందిరమ్మ కాలనీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు కూడా ఉండే ఇల్లు అదే. ఇన్ని రకాలుగా మాకు మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఆ తర్వాత
జగనన్న అది కాదు అన్నట్టుగా మా అందరిని హక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరినీ మరి తన సొంత మనుషుల్లాగా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆదరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినప్పటికి కూడా రేపు భవిష్యత్తు దేవుడు పైన దేవుడు నిర్ణయించేది ఒకే ఒకటి, ఆయన ఆలోచన కలిగిన వ్యక్తినే ముందుకు తీసుకెళ్తాడే తప్ప మరో వ్యక్తిని ఆయన తీసుకెళ్లే ఉద్దేశం లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటుంది తప్ప మా వంతు మేమేం చేయగలిగే పరిస్థితి కాదు. ఎప్పుడు ఏదున్నా మాకు జగనన్న కోసం పనిచేయడమే తప్ప మరొకటి ఆశించకుండా జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 2024 శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, బీసీ, పి వెల్మ అంటే నేను. ఆమదాల వలస తమ్మినేని సీతారాం, బీసీ, కాళింగ. పాతపట్నం రెడ్డి శాంతి, బీసీ, తూర్పు కాపు. నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్, బీసీ, పి వెల్మ. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, బీసీ, కాళింగ. ఇచ్చాపురం ప్రియా విజయ, బీసీ, సూర్యబలిజ. పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు, బీసీ, జాలరి. రాజాం ఎస్సీ డాక్టర్ తలే రాజేష్. విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి, ఓసి, వైశ్య. బొబ్బిలి శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు, బీసీ, కె వెల్మ. గజపతి నగరం బొత్స అప్పల నర్సయ్య, బీసీ, తూర్పు కాపు. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, బీసీ, తూర్పు కాపు. నిల్లమర్ల బడుకుండ అప్పలనాయుడు, బీసీ, తూర్పు కాపు. ఎచ్చెర్ల గుర్ల కిరణ్ కుమార్, బీసీ, తూర్పు కాపు. గాజువాక గుడివాడ అమర్నాథ్, ఓసీ, కాపు. విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్, బీసీ, వాడబలిజ. విశాఖపట్నం నార్త్ కమిల్ల కన్నపరాజు, కేకే రాజు అంటారు ఇతన్ని, ఓసీ, క్షత్రియ. భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ అంటారు, ఓసీ, కాపు. విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ, ఓసీ, కమ్మ. విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్, బీసీ, గవర. శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు, బీసీ, కె వెల్మ. పెందుర్తి అన్నంరెడ్డి అదీప్ రాజ్, బీసీ, కె వెల్మ. పాయకరావుపేట కంబాల జోగులు, ఎస్సీ. చోడవరం కరణం ధర్మశ్రీ, బీసీ, తూర్పు కాపు. నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్, బీసీ, కె వెల్మ. అనకాపల్లి మలసాల భరత్ కుమార్, బీసీ, తూర్పు కాపు. మాడుగుల బూడి ముత్యాల నాయుడు, బీసీ, కె వెల్మ. ఎలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు, కన్నబాబు రాజు అంటారు, ఓసీ, క్షత్రియ. అరకు వ్యాలీ రేగం మత్స్యలింగం, ఎస్టీ. పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు, ఎస్టీ. రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, ఎస్టీ. పార్వతీపురం అలజంగి జోగారావు, ఎస్సీ. కురుపాం పాముల పుష్పవాణి, ఎస్టీ. సాలూరు
పీడిక రాజన్న దొర ఎస్టీ, పాలకొండ విశ్వాసరాయ్ కళావతి ఎస్టీ, ప్రతిపాడు ఉరుపుల సుబ్బారావు ఓసీ కాపు, జగ్గంపేట తోట నరసింహం ఓసీ కాపు, తుని దాడిశెట్టి రాజా ఓసీ కాపు, పిఠాపురం వంగా గీత ఓసీ కాపు, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసీ రెడ్డి, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసీ కాపు, పిఠాపురం దావులూరి దొరబాబు ఓసీ కాపు, రాజోలు గొల్లపల్లి సూర్యారావు ఎస్సీ, కొత్తపేట చిర్ల జగిరెడ్డి ఓసీ రెడ్డి, ముమ్మిడివరం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ బీసీ అగ్నికుల క్షత్రియ, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ బీసీ సెట్బలిజ, అమలాపురం పినుపు విశ్వరూప్ ఎస్సీ, పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ ఎస్సీ, మండపేట తోట త్రిమూర్తులు ఓసీ కాపు, అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఓసీ రెడ్డి, గోపాలపురం తెనేటి వనిత ఎస్సీ, రాజానగరం జక్కంపూడి రాజా ఓసీ కాపు, నిడదవోలు గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఓసీ కాపు, రాజమండ్రి సిటీ మర్గాని భరత్ రామ్ బీసీ గౌడ, రాజమండ్రి రూరల్ చెల్లుబోయిని వేణుగోపాల్ కృష్ణ బీసీ చెట్టుబలిజీ, కొవ్వూరు తలార్ వెంకట్రావు ఎస్సీ, నర్సాపురం ముదునూరు నాగరాజు వరప్రసాద్ రాజు ఓసీ క్షత్రియ, భీమవరం గ్రంథి శ్రీనివాస్ ఓసీ కాపు, ఆచెంట చెరుకువాడ శ్రీనంగరాజు ఓసీ క్షత్రియ, తణుకు కారుమూరు వెంకట నాగేశ్వర ఉండి పివిఎల్ నరసింహరావు క్షత్రియ, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ ఓసీ కాపు, పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు బీసీ సెట్టుబలిజ, చింతలపూడి కంబం విజయరాజు ఎస్సీ, నూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఓసీ వెల్మ, దెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి, కుటారు అబ్బాయి చౌదరి ఓసీ కమ్మ, కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసీ కాపు, పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ, ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ నాని అంటారు ఓసీ కాపు, ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసీ కాపు, పామర్రు కైలి అనిల్ కుమార్ ఎస్సీ, అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసీ కాపు, పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గౌడ, గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసీ కమ్మ, గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసీ కమ్మ, పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ, నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం, విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసీ వైశ్య, జగ్గయ్యపేట సామినేని ఉదయభాను ఓసీ కాపు, మైలవరం శరణాల తిరుపతిరావు బీసీ యాదవ, తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ,
ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సీ, తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ఓసీ కమ్మ, పొన్నూరు అంబటి మురళి ఓసీ కాపు, గుంటూరు వెస్ట్ విడుదల రజని బీసీ ముద్రాజ్, మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మశాలి, గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం, పెద్దకూరపాడు నంబూరు శంకర్రావు ఓసీ కమ్మ, వినుకొండ బోళ్ళ బ్రహ్మయ్యనాయుడు ఓసీ కమ్మ, సతనేపల్లి అంబటి రాంబాబు ఓసీ కాపు, గురజాల కాసు మహేష్ రెడ్డి ఓసీ రెడ్డి, చిలకలూరుపేట కావేటి శివనాగ మనోహర్ నాయుడు ఓసీ కాపు, నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓసీ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓసీ రెడ్డి, రేపల్లె డాక్టర్ ఈవూర్ గణేష్ బీసీ గౌడ, బాపట్ల కోన రఘుపతి ఓసీ బ్రాహ్మిన్, వేమూరు విరుకూటి అశోక్ బాబు ఎస్సీ, సంతనూతలపాడు మేరుగు నాగార్జున ఎస్సీ, అద్దంకి పాణెం చిన్న హనీం రెడ్డి ఓసీ రెడ్డి, పర్చూర్ యాదం బాలాజీ ఓసీ బలిజ, చీరాల కరణం వెంకటేష్ ఓసీ కమ్మ, దర్శి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓసీ రెడ్డి, ఎర్రగొండ్లపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సీ, గిద్దలూరు కొండూరు నాగార్జున రెడ్డి ఓసీ రెడ్డి, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అంటారు ఓసీ రెడ్డి, కొండెపి ఆదిమూలపు సురేష్ ఎస్సీ, కనిగిరి దాడడ్ల నారాయణ యాదవ్ బీసీ యాదవ, మార్కాపురం అన్నే రాంబాబు వైశ్య, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ బీసీ యాదవ, కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓసీ రెడ్డి, కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓసీ రెడ్డి, నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం, నెల్లూరు రూరల్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఓసీ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓసీ రెడ్డి, ఆత్మకూర్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఓసీ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓసీ రెడ్డి, గూడూరు మేరిగా మురళీధర్ ఎస్సీ, శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓసీ రెడ్డి, సూళ్ళూరుపేట కలివేటి సంజీవయ్య ఎస్సీ, వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఓసీ రెడ్డి, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఓసీ రెడ్డి, సత్యవీడు నూకతోటి రాజేష్ ఎస్సీ, కుప్పం కృష్ణరాఘవ జయేంద్ర భరత్ ఇతన్ని వెన్నుకుల క్షత్రియ బీసీ, వెన్నికుల, పల్మనేరు నల్లప్పగిరి వెంకట గౌడ్ బీసీ గౌడ, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసీ రెడ్డి, జీడి నెల్లూరు కల్వతూర్ కృపాలక్ష్మి ఎస్సీ, నగిరి ఆర్కే రోజా, పూతల్పట్టు ముడివరేవుల సునీల్ కుమార్ ఎస్సీ, చిత్తూరు మెట్టపల్లి చంద్ర విజయనాథ్ రెడ్డి ఓసీ రెడ్డి, మదినేపల్లి నాసిర్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓసీ రెడ్డి, పీలేరు
చింతల రామచంద్రరెడ్డి ఓసీ రెడ్డి. తంబలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సీ. రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఓసీ రెడ్డి. జమ్మల్మడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఓసీ రెడ్డి. కడప ఆమ్జద్ బాషా షేక్ బిపిరి మైనారిటీ బీసీ ముస్లిం. బద్వేల్ డాక్టర్ దాసరి సుధా ఎస్సీ. పులివెందుల అవర్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కమలాపురం పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. మైదుకూర్ రఘురామ్ రెడ్డి శెట్టిపల్లి ఓసీ రెడ్డి. పొద్దుటూర్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓసీ రెడ్డి. కోడుమూరు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఎస్సీ. ఆదోని ఎల్లారెడ్డిగిరి సాయి ప్రసాద్ రెడ్డి ఓసీ రెడ్డి. కర్నూల్ మహమ్మద్ ఇమ్తియాజ్ మైనారిటీ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఇతను. మంత్రాలయం ఎల్లారెడ్డిగిరి బాలనాగిరెడ్డి ఓసీ రెడ్డి. ఎమిగ్నూర్ బుట్టా రేణుక బీసీ కురణి. పత్తికొండ కన్గాటి శ్రీదేవి ఓసీ. ఆలూరు బుస్నేని ఉరిపాక్షి బీసీ బోయ. నందికొట్కూర్ డాక్టర్ దారా సుధీర్ ఎస్సీ. బనగానపల్లి కాట్సాని రామిరెడ్డి ఓసీ రెడ్డి. ఆలగడ్డ గంగుల బ్రిజేందర్ రెడ్డి నాని అంటారు ఓసీ రెడ్డి. నంద్యాల్ సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పా రవి అంటారు ఓసీ రెడ్డి. పాణ్యం కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఓసీ రెడ్డి. దోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. శ్రీశైలం సింగరెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి అంటారు ఇతన్ని ఓసీ రెడ్డి. పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఓసీ రెడ్డి. హిందూపూర్ తిప్పేగౌడ నారాయణ దీపిక బీసీ కురుబ. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓసీ రెడ్డి. పెనుగొండ కేవి ఉషశ్రీ చరణ్ బీసీ కురుబ. మడకశ్రీ ఈరా లకప్ప ఎస్సీ. రాప్తాడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఓసీ రెడ్డి. కదిరి బిఎస్ మక్బుల్ అహ్మద్ మైనారిటీ ముస్లిం. సింగనమల మన్నెపాకుల వీర అంజనేయులు ఎస్సీ. తాడిపర్తి కేతిరెడ్డి పెద్దరెడ్డి ఓసీ రెడ్డి. అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి ఓసీ రెడ్డి. గుంతకల్ ఎల్లారెడ్డిగిరి వెంకట్రామరెడ్డి ఓసీ రెడ్డి. ఉరవకొండ ఎల్లారెడ్డిగిరి విశ్వేశ్వరరెడ్డి ఓసీ రెడ్డి. కళ్యాణదుర్గ తలారి రంగయ్య బీసీ బోయ. రాయదుర్గ్ మెట్టు గోవిందరెడ్డి ఓసీ. ధన్యవాదాలు.
ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం. కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12% ఏం చేసుకుంటారో అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేసాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నెంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మనం రిలీజ్ చేసిన ఈ లిస్టులలో గమనించినట్లయితే ఏకంగా 77% మంది వీళ్ళు ఈ 200 మందిలో ఏకంగా 77% మంది గ్రాడ్యుయేట్స్, ఆ పై చదువులు చదివిన వాళ్ళు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలకు గాను 75% గ్రాడ్యుయేట్స్, ఆ పై చదువులు చదవగలిగిన వాళ్ళు మనం ఎంపిక చేయగలిగాము అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మైనారిటీస్కి కూడా ఇంతకుముందు 5 స్థానాలు ఇస్తే ఇవాళ 7 స్థానాలతో మైనారిటీ సంఖ్యను కూడా బాగా పెంచగలిగినామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మొత్తం మీద
50% నా అని పిలుచుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం అన్నది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మరొకసారి చెబుతూ అదొక చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని కూడా చెబుతూ ఈ ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది. 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. అంటే దాదాపుగా 99 స్థానాలంటే దాదాపుగా దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశాం. అంటే ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను. కని విని ఎరగని విప్లవాత్మక మార్పులతో ఈ 5 సంవత్సరాల పాలన సాగింది. ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించల 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం, ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ జరగని ఘటం. ఇలా చేయగలుగుతామా? లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా అసలు ఇవ్వగలుగుతారా అనే పరిస్థితి నుంచి కాదు, ఇది సాధ్యమే అని ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాన్ని తీసుకొని రావడం, గ్రామ స్థాయిలోనే ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావడం, వీటి అన్నిటి ద్వారా పారదర్శకంగా లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేయడం అన్నది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ కూడా లిఖించతగ్గ విషయంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఇది ఒక గొప్ప మార్పుగా కూడా గుర్తుండిపోతుంది. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది. ఇవి ఒకటే కాకుండా గ్రామాలు మారాయి, గ్రామాలలో పరిస్థితులు మారాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి, హాస్పిటళ్ళు బాగుపడ్డాయి ఎప్పుడూ చూడని విధంగా, వ్యవసాయం బాగుపడింది ఎప్పుడూ జరగని విధంగా, మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ కూడా జరగని విధంగా, కంటికి కనిపించే విధంగా మార్పులు చోటు చేసుకుంటూ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చెప్పి చేయించిన ప్రభుత్వం, చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడగలిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీటి అన్నిటి వల్ల కూడా ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పులన్నిటి వల్ల దేవుడు ఆశీస్సులతో మళ్ళీ 2-3 నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకొని పోయే అడుగులు కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ అందరితో కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను.